నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఒక్కసారి క్యాప్సికమ్ కర్రీ అయితే ఈ స్టైల్లో చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అల్లం పేస్ట్ అండ్ పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఆనియన్స్ అనేవి బాగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోండి. క్యాప్సికమ్ బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో అండ్ మీ టేస్ట్కి సరిపడ కారం అండ్ కొంచెం ఉప్పు వేసి కొన్ని వాటర్ వేయండి, కొన్ని మాత్రమే వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి 5 minutes అలా బాగా ఉడికించుకోండి. దీంట్లోకి 1 tablespoon ధనియాల పొడి అండ్ 1 tablespoon పప్పుల పొడి వేసారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తే క్యాప్సికమ్ కర్రీ రెడీ. అండ్ లైక్ చేయడం